మూసీ శుద్ధికి, మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఏ మానవ మాత్రుడు కూడా నదిని పునరుజ్జీవం చేస్తా అంటే ఎవరు కాదనరు. కానీ దానికి చేయాల్సిన దానికి ఒక పద్ధతి ఉంటుంది. డిపిఆర్ను ప్రజల ముందల పెట్టాలి, ప్రజల ముందల దీన్ని చర్చకు పెట్టాలి. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు ఏ సియోల్ మహానగరంలో ఒక రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారో, లండన్లో థేమ్స్ మహానగరంలో లండన్ మహానగరంలో థేమ్స్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు, సింగపూర్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు, సబర్మతి ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. వీటన్నిటి మీద కూడా సంవత్సరాల తరబడి ప్రజల లోపల చర్చ జరిగింది. థేమ్స్ నదిని 150 సంవత్సరాల నుంచి శుద్ధీకరణ చేస్తున్నా ఇప్పటికి కూడా శుద్ధి కాలేదు. సబర్మతి కూడా ఇప్పటికీ పూర్తిగా శుద్ధి కాలేదు. మరి ఇవన్నీ తెలుగు ముఖ్యమంత్రి గారికి తెలుసు. కానీ దౌర్జన్యంగా ఈ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనే దానితోనే ఆశతోనే ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అందుకొరకు మేము దీనికి వ్యతిరేకం కాదు. ముందు కాలుష్యాన్ని నివారించండి. ఏదైతే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో ఎస్టీపీలు ఇంకా వందల సంఖ్యలో పెట్టండి. ఒక్క ఇల్లు కూలగొట్టకుండానే మూసీని అద్భుతంగా పునర్నిర్మించవచ్చు, పునరుజ్జీవం చేయవచ్చు అని కేటీఆర్ గారు 16,000 కోట్లతో నిరూపించారు. వారు ఇప్పటికి కూడా ఓపెన్గా డిబేట్కు రమ్మంటున్నారు.